ఓకేనా. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఇక్కడ 2 కాస్ స్క్వేర్ జెడ్ కామన్ తీసాము, అప్పుడు మనకి 2 సైన్ జెడ్ వస్తుంది. ఆఫ్టర్ క్యాన్సిలేషన్ వీ గెట్ సైన్ జెడ్ బై కాస్ స్క్వేర్ జెడ్. సో దట్ ఈస్ దీన్ని ఎలా మనము గ్రూపింగ్ చేసుకోవచ్చు, సైన్ జెడ్ బై కాస్ జెడ్ ఇంటూ 1 బై కాస్ జెడ్. సో ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు టాన్ జెడ్ ఇంటూ సీకెంట్ జెడ్. ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ dz ఈక్వల్ టు ఇంటిగ్రల్ టాన్ జెడ్ secant z dz plus c. So this is f of z. This integration is secant z plus c. ఓకేనా. సో ఇంతవరకు మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లో ప్రూవ్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకు కావాల్సింది, ఆల్రెడీ ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అని ఇచ్చాం. ఆల్రెడీ మనం అంతకుముందు చెప్పున్నాం ఎఫ్ ఆఫ్ 0 కానీ ఎఫ్ ఆఫ్ 5/2 కానీ ఈ వాల్యూస్ అన్ని ఎందుకు ఇస్తారు అంటే కాన్స్టెంట్ వాల్యూ కనుక్కోవడం కోసం, అంటే మనం సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం. ఓకేనా. సో గివెన్ ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ మనం జెడ్ ప్లస్ 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఏమవుతుంది, సీకెంట్ 0 ప్లస్ సి. సీకెంట్ 0 ఈజ్ 1. ఎఫ్ ఆఫ్ 0 1 ఈక్వల్ టు 1 ప్లస్ సి. సో సి ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ఈ సి వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు సీకెంట్ జెడ్. ఓకేనా. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు సీకెంట్ జెడ్. మనకి ప్రాబ్లం ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్ అన్నారంటే అంతవరకు ప్రాబ్లం చాలు. అలా కాకుండా ఫైండ్ యూ ప్లస్ ఐవి అండ్ ఫామ్ అన్నప్పుడు జెడ్ ఉన్న ప్లేస్లో ఎక్స్వై రాసుకో, ఎక్స్ ప్లస్ ఐవై రాసుకొని మనం దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటాము. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం ఇన్ మిల్లీ థామ్సన్ మెథడ్. ఓకేనా. డిటర్మైన్ ది అనలిటిక్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి అండ్ గివెన్ దట్ 3u plus 2v ఈక్వల్ టు వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16x. సో ఇది కంప్లీట్గా ఒక డిఫరెంట్ ప్రాబ్లం. మనం ఇట్లాంటి ప్రాబ్లం ఇంతవరకు చేయలేదు. ఓకేనా. ఫస్ట్ ఏమంటున్నారు, డిటర్మైన్ ది అనలిటిక్ ఫంక్షన్. దీనికోసం ఏమి ఇచ్చారు, 3u plus 2v ఈక్వల్ టు వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16x. అంటే ఇక్కడ దీనికి మనం అనలిటిక్ ఫంక్షన్ ఫామ్లో రాయాలి అంటే యూ సపరేట్గా తెలియాలి, వి సపరేట్గా తెలియాలి, అవునా. సో దీన్ని మనం యూజ్ చేసుకుందాం ఇప్పుడు. గివెన్ 3u plus 2v ఈక్వల్ టు వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16x. ఓకేనా. దట్ ఈక్వల్ టు సే ఇట్ ఈజ్ ఈక్వేషన్ 1. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. 3 ఇంటూ యూని ఎక్స్ దృష్ట్యా చేస్తే డో యూ బై డో ఎక్స్ ప్లస్ 2 ఇంటూ వీని చేస్తే డో వి బై డో ఎక్స్ ఈక్వల్ టు వై స్క్వేర్ అంటే 0 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ 2x ప్లస్ 16. ఓకేనా. నెక్స్ట్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై ఆఫ్ ఈక్వేషన్ 1. అప్పుడు 3 ఇంటూ డో యూ బై డో వై ప్లస్ 2 ఇంటూ డో యూ బై డో వై ఈక్వల్ టు వై స్క్వేర్ అంటే 2y, ఎక్స్ స్క్వేర్ అంటే 0, 16x అంటే 0. మనం విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కాబట్టి ఆ రెండు మనకి జీరోస్ అయిపోతాయి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, 3 డో యూ బై డో వై ప్లస్ 2 ఇంటూ డో వి బై డో వై ఈక్వల్ టు 2y. ఓకేనా. యూజింగ్ సిఆర్ ఈక్వేషన్స్. ఇక్కడ మనము మనకు కావాల్సిన వాల్యూ ఏంది, యూ అండ్ వి కావాలి. అందుకని ఏం చేద్దామంటే కొంచెం సింప్లిఫై చేద్దాం. ఈ సింప్లిఫై చేయడం కోసం ఇక్కడ ఏం చేద్దామంటే సిఆర్ ఈక్వేషన్స్ని యూజ్ చేసుకుందాం. ఈక్వేషన్ 2లో సిఆర్ ఈక్వేషన్స్ని యూజ్ చేసినప్పుడు 3 ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఇక ఈ ఈక్వేషన్కి అప్లై చేద్దామా. 3 ఇంటూ డో యూ బై డో వై ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్ ప్లస్ 2 ఇంటూ డో వి బై డో వై ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్. అంటే ఇక్కడ ఏం లే, ఈక్వేషన్ 2లో మొత్తం ఎక్స్లో ఉంది. ఓకేనా. సో అదేవిధంగా ఇప్పుడు మనం కనుక్కొని ఈక్వేషన్ వైలో ఉంది కాబట్టి దీన్ని ఎక్స్లో కన్వర్ట్ చేసుకున్నాము. దానికోసం మనం సిఆర్ ఈక్వేషన్స్ని అప్లై చేసాము. ఓకేనా. సో ఇప్పుడు మొత్తం ఏమైంది, మనం కనుక్కున్న ఎక్స్ దృష్ట్యా డిఫరెన్సియేషన్ ఈక్వేషను, వై దృష్ట్యా డిఫరెన్సియేషన్ చేసిన ఈక్వేషన్ ఎక్స్లో కన్వర్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేసుకుందాం. ఓకేనా. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఈక్వేషన్ 2ని 3తో మల్టిపుల్ చేసుకున్నాము, ఈక్వేషన్ 3ని 2తో మల్టిపుల్ చేసుకొని సాల్వ్ చేస్తే ఇప్పుడు మనకి డో యూ బై డో ఎక్స్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ డో వి బై డో ఎక్స్ క్యాన్సిలేషన్ అవుతుంది. డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు 1/13 ఇంటూ మైనస్ 6x ప్లస్ 4y ప్లస్ 48. సో దిస్ ఈజ్ డో యూ బై డో ఎక్స్. నెక్స్ట్ ఏం చేద్దామంటే డో యూ బై డో ఎక్స్ని క్యాన్సిలేషన్ చేద్దాం.
సో అంటే అప్పుడు ఈక్వేషన్ 2ని 2తో మల్టిపుల్ చేసుకుందాం, ఈక్వేషన్ 3ని 3తో మల్టిపుల్ చేస్తే డో యూ బై డో ఎక్స్ క్యాన్సిల్ అయ్యి మనకి డో వి బై డో ఎక్స్లో ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా. సో డో వి బై డో ఎక్స్ ఈక్వల్ టు 1/13 ఇంటూ -4x - 6y ప్లస్ 32. ఓకేనా. సో ఇప్పుడు మనకి డో యూ బై డో ఎక్స్ అండ్ డో వి బై డో ఎక్స్ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆల్రెడీ వీ నో దట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి. సో ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అంటే డిఫరెన్షియేషన్ చేద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఎక్స్. సో ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనం డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, సబ్స్టిట్యూట్ చేద్దాం. అండ్ డో వి బై డో ఎక్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం బై మిల్నీ థామ్సన్. ఇక్కడ మనకి ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఉంది అంటే మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ కావాలి. సో దానికి మనం మిల్నీ థామ్సన్ అప్లై చేసుకుందాము. అంటే ఎక్స్ ప్లేస్లో జెడ్ రాద్దాం, వై ప్లేస్లో 0 రాసుకుంటే ఫైనల్గా మనకి ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 1/13 ఇంటూ -6z ప్లస్ 48 ప్లస్ ఐ ఇంటూ -4z ప్లస్ 32 వచ్చింది. సో ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ని మనం ఎఫ్ ఆఫ్ జెడ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటిగ్రేట్ చేసుకుందాం. సో ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ dz ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/13 ఇంటూ -6z ప్లస్ 48 ప్లస్ ఐ ఇంటూ -4z ప్లస్ 32 dz ప్లస్ సమ్ కాన్స్టెంట్. ఓకేనా. సో దిస్ ఇంటిగ్రేషన్ ఈస్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 1/13 కాన్స్టెంట్. ఓకేనా. ఇక్కడ మనము -6/13 కూడా కామన్ తీయచ్చు. 1/13 ఇంటూ -6 ఇంటూ జెడ్ ఇంటిగ్రేషన్ z²/2 48 ఇంటిగ్రల్ dz అంటే 48z. నెక్స్ట్ ఐ ఇంటూ -4 జెడ్కి z²/2 32 ఇంటూ dz ఇంటిగ్రల్ dz అంటే 32z. ఓకేనా. సో ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 1/13 ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 1/13 ఇంటూ -3z² ప్లస్ 48z ప్లస్ ఐ ఇంటూ -2z² ప్లస్ 32z ప్లస్ సి. ఇక్కడ మనకి ప్రాబ్లంలో యూ ప్లస్ ఐవి ఫామ్ అన్నారు కాబట్టి సో ఇక్కడ మనకు కొంచెం క్యాలిక్యులేషన్ మిస్ అయింది ఇది. ఇక్కడ ప్రాబ్లంలో మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ యూ ప్లస్ ఐవి ఫామ్లో అన్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే జెడ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఐవై సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి -3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ 48 ఇంటూ ఎక్స్ ప్లస్ ఐవై -2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ ప్లస్ 32 ఇంటూ ఎక్స్ ప్లస్ ఐవై. ఈ మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే రియల్ పార్ట్ సపరేట్గా రాయండి, ఇమాజినరీ పార్ట్ సపరేట్గా రాయండి. సో దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యూ ప్లస్ ఐవి. ఓకేనా. మనకి ఈ ఆన్సర్ ఎంతవరకు సరిపోతుందంటే షో దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్ అన్నారు అనుకోండి, ఓకే ఇంతవరకు సరిపోతుంది. అలా కాకుండా ఇక్కడ యూ ప్లస్ ఐవి అన్నారు కాబట్టి కొంచెం ఈ ఒక 2 స్టెప్స్ మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో దీంతో మనకి మిల్నీ థామ్సన్ మెథడ్ కంప్లీట్ అయిందమ్మా. మిల్నీ థామ్సన్ మెథడ్లో మనము మొత్తము 3 మోడల్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ మోడల్ ఏంది, గివెన్ ప్రాబ్లంలో గివెన్ డేటాలో ఓన్లీ రియల్ పార్ట్ కానీ ఇమాజినరీ పార్ట్ కానీ అంటే ఓన్లీ యూ వాల్యూ ఇచ్చారనుకోండి, దానికి ఏం చేస్తాము ఫస్ట్ ఎఫ్ ఆఫ్ జెడ్ తీసుకుంటాము, దాని డెరివేటివ్ కనుక్కుంటాము. డెరివేటివ్ అంటే డో యూ బై డో ఎక్స్ అండ్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఎక్స్ వస్తుంది. డో వి బై డో ఎక్స్ అనేది మనకు తెలియదు కాబట్టి కాషి-రీమాన్ ఈక్వేషన్స్ని యూజ్ చేసుకొని దాని ప్లేస్లో ఏం రావచ్చు మైనస్ డో యూ బై డో వై రాసుకుంటాం. ఓకేనా. దానికి అప్పుడు ఏం చేద్దాము మిల్నీ థామ్సన్ అప్లై చేసి ఎక్స్ ప్లేస్లో జెడ్ వై ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. ఇది ఒక మెథడ్. నెక్స్ట్ యూ కాకుండా వి ఒకటే ఇచ్చారనుకోండి, అప్పుడు మొత్తాన్ని మనము విలో కన్వర్ట్ చేసుకొని మిల్నీ థామ్సన్ అప్లై చేసుకుంటాము. సో మొత్తం ఇదంతా మనకి ఒక మెథడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏం చెప్పాము, గివెన్ డేటాలో యూ మైనస్ వి కానీ యూ ప్లస్ వి కానీ ఇచ్చినప్పుడు అదొక మోడల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ మోడల్. ఇప్పుడు లాస్ట్ ఈ ప్రాబ్లంలో మనకి ఏం చెప్పారు, అనలిటిక్ ఫంక్షన్ కనుక్కోమన్నారు యూ ప్లస్ ఐవి ఫామ్లో. కానీ మనకి ఏమి ఇచ్చారు ప్రాబ్లం ఇక్కడ 3u + 2v = ఈ విధంగా ఇచ్చినారు ఈక్వేషన్. ఓకేనా. ఇప్పుడు దీని నుంచి మనం అనలిటిక్ ఫంక్షన్ ఫామ్లో రాయాలి అంటే ఈ విధంగా మనం డిఫరెన్షియేషన్ చేసుకుంటూ వచ్చి వీటిని సాల్వ్ చేసుకొని డో యూ బై డో ఎక్స్ అండ్ డో వి బై డో ఎక్స్ సపరేట్ కనుక్కొని ఈ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్లో కానీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ మనకి మిల్నీ థామ్సన్ మెథడ్ అప్లై చేసుకోవచ్చు. ఇట్లా మిల్నీ థామ్సన్ మెథడ్లో మొత్తం మనకి 3 మోడల్స్ ఉన్నాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ మోడల్ ఇవి. ఓకేనా. సో ఫస్ట్ యూనిట్లో మనం ఇంతవరకు చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఇంతవరకు ఒక పార్ట్ అవుతుంది. అంటే ఎప్పుడైనా యూనిట్ 1లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి.
ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి కన్ఫార్మల్ మాపింగ్ అండ్ బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇంతవరకు మనకు ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ పార్ట్కి వచ్చేసరికి కన్ఫార్మల్ మాపింగ్ అండ్ బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇంకా 2 టాపిక్స్ ఉన్నాయన్నమాట. సో ఈరోజు మనము బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ చూద్దాం. ఈ బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 మార్క్స్కి మాత్రం చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ ఇది. ఓకేనా? సో ఫస్ట్ డెఫినేషన్ చూడండి. ఏ బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రిజర్వ్స్ క్రాస్ రేషియో ప్రాపర్టీస్ ఆఫ్ 4 పాయింట్స్. లెట్ Z1, Z2, Z3, Z4 be points in the Z plane which are mapped onto the points W1, W2, W3, W4 under the transformation W equal to AZ plus B by CZ plus D. ఓకేనా? ఈ డెఫినేషన్ అండ్ ఫార్ములా కూడా దీన్ని ఉపయోగించుకుంటాము. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ టాపిక్ చాలా ఈజీ. ఎందుకంటే మనము ఒకే ఒక్క ఫార్ములా మీద ఈ ఫార్ములా మీద మనము మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే పాయింట్స్ Z1, Z2, Z3 నేమో జెడ్ ప్లేన్లో తీసుకుంటాం. W1, W2, W3, W4 ఈ 4 పాయింట్స్ వచ్చేసి W ప్లేన్లో తీసుకుంటాం. అంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక ఫంక్షన్ని ఒక సెట్ నుంచి ఇంకో సెట్కి ఏ విధంగా అయితే మాపింగ్ చేస్తామో అదే విధంగా ఇక్కడ మనకి జెడ్ ప్లేను W ప్లేన్ అనేది తీసుకుంటాం. సో ఈ డెఫినేషన్స్ అన్ని మనకి కన్ఫార్మల్ మాపింగ్లో వస్తాయి. సో ఇక్కడ మనము జెడ్ ప్లేను W ప్లేన్ ఓకేనా? ఇక్కడ మనం జెడ్ ప్లేను W ప్లేన్ అని తీసుకుంటున్నాం. జెడ్ ప్లేన్ నుంచి W ప్లేన్కి మనం మాపింగ్ చేసినప్పుడు జెడ్ ప్లేన్లో తీసుకునే 4 పాయింట్స్ వచ్చి ఏమన్నాము Z1, Z2, Z3, Z4. అదేవిధంగా W ప్లేన్లో తీసుకునే 4 పాయింట్స్ W1, W2, W3, W4 అయితే దీనికి మధ్య ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసి మనకి ఈక్వేషన్ AZ ప్లస్ B బై CZ ప్లస్ D అనుకుందాం. దీన్ని యూజ్ చేసుకొని మనం బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క ఫార్ములా వచ్చేసి ఇది అవుతుంది. ఓకేనా? సో ఫార్ములా ఈస్ W1 minus W2 into W3 minus W4 by W1 minus W4 into W3 minus W2 equal to సేమ్ దీన్నే మనం జెడ్కి అప్లై చేసుకుంటాం. ఫార్ములా ఇక్కడ ఏం రావచ్చు RHSలో Z1 minus Z2 into Z3 minus Z4 by Z1 minus Z4 into Z3 minus Z2. ఓకేనా? సో దిస్ ఈస్ ద బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ జెడ్ ప్లేన్ టు W ప్లేన్. ఓకేనా? నెక్స్ట్ ఇదే ఫార్ములాని ఇంకో విధంగా కూడా రాయొచ్చు. 3 గివెన్ డిస్టింక్ట్ పాయింట్స్. అక్కడ మనం 4 పాయింట్స్ చెప్పాం. ఏమేంటి Z1, Z2, Z3, Z4, W1, W2, W3, W4 అట్లా 4 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా అది అవుతుంది. అలా కాకుండా 3 పాయింట్స్ ఇచ్చారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ Z1, Z2, Z3 అండ్ W1, W2, W3 ఇస్తే 4th పాయింట్ మనకి తెలీదు, అన్నోన్ వాల్యూ. సో వీ హ్యావ్ టు సే 4th point is Z and 4th point is W. Okay na? 4th point is in Z plane, that is Z, and 4th point in W plane is W. అంటే ఇక్కడ మనకి 4th పాయింట్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ Z అనుకుంటాం, ఇక్కడ W అనుకుంటాం. ఓకేనా? సో ఫార్ములా ఇప్పుడు ఫార్ములా ఎలా రాసుకుంటామంటే W minus W1 into W2 minus W3 by W minus W3 into W2 minus W1 equal to Z minus Z1 into Z2 minus Z3 by Z minus Z3 into Z2 minus Z1. ఓకేనా? బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్కి మనం 2 ఫార్ములాస్ చెప్పాం. 4 పాయింట్స్ గివెన్ పాయింట్స్ అయినప్పుడేమో ఈ ఫార్ములా అప్లై చేసుకుంటాం. మనకి 3 పాయింట్సే ఇచ్చినప్పుడు 4th పాయింట్ మనం అజ్యూమ్ చేసుకుంటాం, అది Z అని అనుకుంటాం, అక్కడ W అనుకుంటాం కాబట్టి దానికి ఈ ఫార్ములా అప్లై చేసుకుంటాం. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఫైండ్ ఇది గ్యారంటీ ప్రాబ్లం. బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్లో మనకి డెఫినెట్గా ఒక ప్రాబ్లం అనేది అడిగి తీరుతారు. వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్ అన్నది. ఫైండ్ ది బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ which maps the points Z equal to 1, I minus 1 onto the points W equal to I 0 minus I. Hence find ఇక్కడ మొత్తము 3 అడుగున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసేమో ది ఇమేజ్ ఆఫ్ mod Z less than 1
కాన్సెంట్రిక్ సర్కిల్స్ mod z ఈక్వల్ టు r అండ్ r ఈజ్ గ్రేటర్ దెన్ 1. థర్డ్ వన్ వచ్చేసి ది ఇన్వేరియంట్ పాయింట్స్ ఆఫ్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఈ ప్రాబ్లంలో మనం మొత్తము 3 ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఏం చేద్దామంటే ఫస్ట్ మనము బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక్కుంది. ఇక్కడ ఓన్లీ మనకి పాయింట్స్ ఇచ్చున్నారు అవునా? ఇక్కడ z పాయింట్స్ ఇచ్చారు, w పాయింట్స్ ఇచ్చారు. మనము ఈ ఏబిసి ఈ 3 వాల్యూస్ మనం కనుక్కోవాలి అంటే మనకు ఒక బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. అంటే అది w ఈక్వల్ టు a ప్లస్ bz బై c ప్లస్ dz ఫామ్లోకి మనము కన్వర్ట్ చేసుకోవాలి. దానికోసం మనము ఈ పాయింట్స్ ఉపయోగించుకుందాము. అంటే ఏమేమి ఇచ్చారు? z ఈక్వల్ టు 1 i మైనస్ 1 అంటున్నారు. వీటిని మనం ఏమన్నామంటే z1 అనుకుందాము, z2 z3 తీసుకుందాం. నెక్స్ట్ మనము ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే మనకు 4 పాయింట్స్ కావాలన్నాం అవునా? ప్రాబ్లంలో 3 పాయింట్సే ఇచ్చారు కాబట్టి ఫోర్త్ వన్ వచ్చేసి మనం z అనుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి మాప్ అయింది? w ప్లేన్కి. అంటే నెక్స్ట్ ఈ పాయింట్స్ని w1 w2 w3. w1 ఈక్వల్ టు i, w2 ఈక్వల్ టు 0, w3 ఈక్వల్ టు మైనస్ i. అండ్ ఫోర్త్ పాయింట్ ఈజ్ నాట్ గివెన్ పాయింట్ కాబట్టి లెట్ us అజ్యూమ్ దట్ w4 ఈక్వల్ టు w. ఓకేనా? దీంట్లో కూడా మనకు ఫోర్త్ పాయింట్ని w అనుకుంటాము, ఇక్కడ ఫోర్త్ పాయింట్ని z అనుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఫార్ములా రాద్దాం. వీ నో దట్ క్రాస్ రేషియో ఆఫ్ 4 పాయింట్స్ ఈజ్ ఇన్వేరియంట్ అండర్ బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇప్పుడు ఫార్ములా రాద్దాం. ఓకేనా? ఆ 2 ఫార్ములాస్లో మనం ఏదైనా రాసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఇక్కడ z1 z2 z3 z4 మెన్షన్ చేసాం కాబట్టి ఫస్ట్ ఫార్ములా రాసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఫార్ములా ఏమని చెప్పాము? z1 మైనస్ z2 ఇంటూ z3 మైనస్ z4 బై z1 మైనస్ z4 ఇంటూ z3 మైనస్ z2 ఈక్వల్ టు w1 మైనస్ w2 ఇంటూ w3 మైనస్ w4 బై w1 మైనస్ w4 ఇంటూ w3 మైనస్ w2. ఓకేనా? ఆల్రెడీ మనకి ఇక్కడ మన ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ ఫార్ములాలో కూడా LHS గుర్తుంది అంటే దీన్ని బేస్ చేసుకొని మనం RHS రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. పాయింట్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూడండి ఫస్ట్ RHS రాద్దాం. RHS ఏమైంది మనకి? ఇక్కడ i మైనస్ i క్యాన్సిలేషన్ అయితే ఆఫ్టర్ సింప్లిఫికేషన్ వీ గెట్ w ప్లస్ i బై w మైనస్ i. సో దిస్ ఈజ్ RHS వాల్యూ. ఈ RHS వాల్యూ మనకి w ప్లస్ i బై w మైనస్ i ఈక్వల్ టు LHS చూడండి z ప్లస్ 1 ఇంటూ 1 మైనస్ i బై z మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ i. ఓకేనా? ఇవి మనము 4 పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేయగా మనకు వచ్చిన ఈక్వేషను. అయితే దీన్ని మనం బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫామ్లోకి రాయాలి. బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే w ఈక్వల్ టు a ప్లస్ bz బై c ప్లస్ dz ఫామ్లోకి రావాలి. అందుకు దీన్ని మనం కొంచెం సింప్లిఫై చేద్దాము. దీన్ని సింప్లిఫై చేయడం కోసం కాంపౌండ్ అండ్ డివిడెండ్ ఫార్ములాను అప్లై చేసుకుంటున్నాము. కాంపౌండ్ అండ్ డివిడెండ్ ఫార్ములా ఎప్పుడు వస్తుంది? a బై b ఈక్వల్ టు c బై d ఫామ్లో ఉంటే అప్పుడు అదేమవుతుంది? a ప్లస్ b బై a మైనస్ b ఈక్వల్ టు c ప్లస్ d బై c మైనస్ dగా మనము రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇంతవరకు వేసిన ప్రాబ్లం ఎలా ఉంది? a బై b ఈక్వల్ టు c బై d ఫామ్లో ఉంది కాబట్టి ఇక్కడ మనము a ప్లస్ b బై a మైనస్ b రాస్తే మనకి 2w బై 2i వచ్చింది. దట్ ఈక్వల్ టు c ప్లస్ d బై c మైనస్ d ఫామ్లో రాస్తే ఇక్కడ మొత్తం ఎంత క్యాన్సిలేషన్ అయ్యి ఇక్కడ ఇంకో స్టెప్ వేయాల్సి ఉంటుందమ్మా. ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది. w బై i ఈక్వల్ టు సో ఈ ఐని మనము మల్టిపుల్ చేస్తే ఇక్కడ మనకు i క్యాన్సిలేషన్ అవుతుంది. ఓకేనా? w ఈక్వల్ టు 1 ప్లస్ iz బై 1 మైనస్ iz. ఈ స్టెప్ను మనం కొంచెం సింప్లిఫై చేసినప్పుడు మనకి ఫైనల్గా w ఈక్వల్ టు 1 ప్లస్ iz బై 1 మైనస్ iz వస్తుంది. అంటే ఈ స్టెప్ తర్వాత ఇంకొక స్టెప్ వేయండి మీరు. ఓకేనా? w ఈక్వల్ టు 1 ప్లస్ iz బై 1 మైనస్ iz. దిస్ ఈజ్ రిక్వైర్డ్ బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా? సో ఈ ప్రాబ్లంలో మనకి బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దీన్ని యూజ్ చేసుకొని మనము ఈ ABC వాల్యూస్ని కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక్కోవడం కోసం మనకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు? z1 z2 z3 ఇచ్చారు. z4 ఇవ్వలేదు కాబట్టి మనం దాన్ని z అనుకుంటున్నాము. అదేవిధంగా w1 w2 w3 పాయింట్స్ ఇచ్చారు. w4 ఇవ్వలేదు కాబట్టి దాన్ని మనం w అనుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లంలో అడిగిన ఈ ABC వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏ వాల్యూ చూడండి. దీనికి మనం కనుక్కున్న బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ రాసుకున్నాం. ఏంటిది? w ఈక్వల్ టు
W ఈక్వల్ టు 1 ప్లస్ ఐజెడ్ బై 1 మైనస్ ఐజెడ్. ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసిన బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది. ఫస్ట్ది ఏమడుగుతున్నారు, జెడ్ కెన్ బి రిటర్న్ యాజ్ జెడ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ మనకి ప్రాబ్లంలో చూడండి, ప్రాబ్లంలో ది ఇమేజ్ ఆఫ్ మాడ్ జెడ్ లెస్ దెన్ 1 అంటున్నారు. ఓకేనా, అంటే ఇప్పుడు మనము మాడ్ జెడ్ లెస్ దెన్ 1 ఇమేజ్కి మనం చెప్పాలి అంటే ఫస్ట్ జెడ్ వాల్యూ రాయాలి. ఈ జెడ్ వాల్యూ దేని నుంచి రాస్తాము, ఈ డబ్ల్యూ నుంచి రాస్తాము. ఓకేనా, ఈ క్యాలిక్యులేషన్ ఒక్కసారి చూడండి అమ్మ. ఇది డబ్ల్యూ ఈక్వల్ టు 1 ప్లస్ ఐజెడ్ బై 1 మైనస్ ఐజెడ్ని దాని నుంచి మనం జెడ్ వాల్యూ కనుక్కుంటాము. ఎలా కనుక్కుంటాము అంటే ఈ 1 ప్లస్ ఐజెడ్ని క్రాస్ మల్టిపుల్ చేద్దాం. అప్పుడు 1 మైనస్ ఐజెడ్ ఇంటూ డబ్ల్యూ ఈక్వల్ టు, ఇప్పుడు దీంట్లో జెడ్ కామన్ తీద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనం జెడ్ కామన్ తీద్దాం. సో ఇప్పుడు జెడ్ కామన్ తీసినప్పుడు జెడ్ ఈక్వల్ టు ఐ ఇంటూ 1 మైనస్ డబ్ల్యూ బై 1 ప్లస్ డబ్ల్యూ వస్తుంది. ఓకేనా, ఈ ఒక్కరో క్యాలిక్యులేషన్ మీరు ఇక్కడ పక్కన ఎక్కడైనా రఫ్లో చేసుకుంటాం అది. సో ఈ స్టెప్ నుంచి మనం జెడ్ వాల్యూ కనుక్కుంటున్నాం. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఏ కేస్ 1 మనకి ఏమంటున్నారు, మాడ్ జెడ్ లెస్ దెన్ 1 అయినప్పుడు మనకి ఈ బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందో కనుక్కోమంటున్నారు. మాడ్ జెడ్ లెస్ దెన్ 1, సో ఆల్రెడీ మనం జెడ్ వాల్యూ కనుక్కున్నాం. అంటే మాడ్ జెడ్ ఈస్ ఐ ఇంటూ 1 మైనస్ డబ్ల్యూ బై 1 ప్లస్ డబ్ల్యూ దట్ లెస్ దెన్ 1. ఓకేనా, సో ఈ డినామినేటర్ని మనం క్రాస్ మల్టిపుల్ చేసుకుందాం. అప్పుడు మాడ్ ఐ ఇంటూ మాడ్ 1 మైనస్ డబ్ల్యూ లెస్ దెన్ మాడ్ 1 ప్లస్ డబ్ల్యూ. ఓకేనా, సో మాడ్ ఐ ఎంత అవుతుంది, మాడ్ ఐ ఈస్ 1. ఓకేనా, మాడ్ ఐ ఈస్ 1. ఎందుకని మాడ్ ఏ సరే, మాడ్ ఏ ప్లస్ ఐబి అంటే ఏం రాస్తాము, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవునా. సో మాడ్ ఏ ప్లస్ ఐబి రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాసినప్పుడు ఇక్కడ మాడ్ ఐ అంటే ఏంది, 0 ప్లస్ ఐ రాసుకోవచ్చు. 0 ప్లస్ ఐ ఇంటూ 1 అంటే ఏ 0, బి ఎంత ఇక్కడ మనకి 1. సో రూట్ ఆఫ్ 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది. సో మాడ్ ఐ ఈక్వల్ టు 1 ఇంటూ 1 మైనస్ డబ్ల్యూ. డబ్ల్యూ ప్లేస్లో మనం డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి. సో ఇప్పుడు డబ్ల్యూ ఈక్వల్ టు మనము యూ ప్లస్ ఐవి రాసుకున్నాం. అదేవిధంగా 1 ప్లస్ యూ ప్లస్ ఐవి. దీన్ని కొంచెం సింప్లిఫై చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇది మనకి ఏ ఫామ్లో ఉంది, 1 మైనస్ యూ దిస్ ఈజ్ రియల్ పార్ట్ ప్లస్ ఐ ఇంటూ వి దిస్ ఈజ్ ఇమాజినరీ పార్ట్. 1 ప్లస్ యూ ఈజ్ రియల్ పార్ట్, ఐ వి ఇమాజినరీ పార్ట్. అంటే మాడ్ ఏ ప్లస్ ఐబి ఫామ్లో ఉంది. సో దీనికి మనం ఏమవుతుంది, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్, ఏ అంటే 1 మైనస్ యూ హోల్ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ రూట్ ఆఫ్, నెక్స్ట్ ఇక్కడ రూట్ ఆఫ్ 1 ప్లస్ యూ అంటే ఏ స్క్వేర్ అంటే 1 ప్లస్ యూ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే వి స్క్వేర్. ఇక్కడ మనము స్క్వేర్ చేసినప్పుడు రూట్ అనేది క్యాన్సిలేషన్ అవుతుంది. సో ఇది మనం ఈ స్టెప్ నుంచి ఇది డైరెక్ట్గానే వేసేసాము. మాడ్ ఏ ప్లస్ ఐబిని రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో రాసుకొని స్క్వేర్ చేసుకున్నాము. ఓకేనా, సో ఆఫ్టర్ సింప్లిఫికేషన్ వీ గెట్, ఇక్కడ మనకి వి స్క్వేర్ క్యాన్సిల్, నెక్స్ట్ 2u క్యాన్సిల్, 1 క్యాన్సిల్. ఇక్కడ మనకి ఇంకా ఫైనల్గా ఏముంటుంది, యూ గ్రేటర్ దెన్ 0. ఓకేనా, ఈ స్టెప్ నుంచి మనం డైరెక్ట్గా యూ గ్రేటర్ దెన్ 0 అన్నాం. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ స్టెప్ని క్యాన్సిలేషన్ చేసి తర్వాత ఫైనల్గా మనకి యూ వాల్యూ వస్తుంది. ఈ యూ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే ఇక్కడ మనం మాడ్ జెడ్ లెస్ దెన్ 1 తీసుకున్నప్పుడు ఇక్కడ యూ విల్ మనం ఏ విధంగా చెప్పాము, మీకు వి అనేది క్యాన్సిలేషన్ అయిపోయింది. సో యూ వచ్చేసి ఏమవుతుంది, గ్రేటర్ దెన్ 0. నెక్స్ట్ సెకండ్ వన్, మాడ్ జెడ్ లెస్ దెన్ ఆర్, మాడ్ జెడ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దెన్ 1. మాడ్ జెడ్ అన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనం జెడ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సబ్స్టిట్యూట్ చేసుకొని క్రాస్ మల్టిపుల్ చేసినప్పుడు మాడ్ ఐ ఇంటూ 1 మైనస్ డబ్ల్యూ ఈక్వల్ టు ఆర్ ఇంటూ మాడ్ 1 ప్లస్ డబ్ల్యూ. ఆల్రెడీ మనం మాడ్ ఐ అంటే 1 అని చెప్పున్నాం. ఓకేనా, డబ్ల్యూ ప్లేస్లో యూ ప్లస్ ఐబీ రాద్దాం. సేమ్ అదేవిధంగా మాడ్ ఏ ప్లస్ ఐబీని మనం రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ రాసుకున్నాము, స్క్వేర్ చేసుకున్నాము. సో ఇదంతా మనకి ఎల్హెచ్ఎస్ వాల్యూ ఏమవుతుంది, 1 మైనస్ యూ హోల్ స్క్వేర్ అంటే
ఎక్స్పాన్షన్లో 1 ప్లస్ యూ స్క్వేర్ మైనస్ 2v ప్లస్ v స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఇంటూ ఈ వాల్యూ. ఓకేనా? ఇక్కడ ఏం చేద్దామంటే యూ స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ఉంది, ఇక్కడ యూ స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ఉంది, ఇది కామన్ తీస్తే 1 మైనస్ ఆర్ స్క్వేర్. ఓకేనా? 1 మైనస్ 2u ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 2u. సో యూ స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి యూ స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఆర్ స్క్వేర్. ఇక్కడ ఈ రెండు 2 టర్మ్స్లో మనం 1 మైనస్ ఆర్ స్క్వేర్ కామన్ తీసుకోవచ్చు. ఓకేనా? సో అప్పుడు మనకి ఈ స్టెప్ ఎలా చేంజ్ అవుతుందంటే యూ స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ మైనస్ 1 అంటే 1 మైనస్ ఆర్ స్క్వేర్తో మనం ఈ స్టెప్ మొత్తాన్ని డివైడ్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో 1 మైనస్ ఆర్ స్క్వేర్తో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ యూ స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ వస్తుంది, ఇక్కడేమో మైనస్ 2u ఇంటూ 1 ప్లస్ ఆర్ స్క్వేర్ బై 1 మైనస్ ఆర్ స్క్వేర్, ఇదేమో 1 ఈక్వల్ టు 0. ఓకేనా? thus the image of mod z equal to r is a circle in w plane invariant points. అంటే ఇప్పుడు మనం ఇక్కడ రాసిన ఈక్వేషన్ అనేది ఒక సర్కిల్ని డినోట్ చేస్తుంది. ఓకేనా? అంటే మనకి ఇచ్చింది ప్రాబ్లం ఏమో mod z ఈక్వల్ టు ఆర్ అని తీసుకున్నాము. mod z ఈక్వల్ టు ఆర్ అనేది మనకి జెడ్ ప్లేన్లో తీసుకుంటే డబ్ల్యూ ప్లేన్లోకి వచ్చేసరికి ఏమి ఉండాలి, యూవీలు ఉండాలి. ఓకేనా? మనం ప్రాబ్లం ఏం లేదు, జెడ్ ప్లేన్లో తీసుకున్న వాల్యూస్ని డబ్ల్యూ ప్లేన్లో చెప్తున్నాము. అంటే మనకి జెడ్ ప్లేన్లో తీసుకున్న ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేస్తే మనకి లాస్ట్కి వచ్చేసరికి ఆన్సర్ యూవీలో కన్వర్ట్ అయింది. ఇది దేన్ని డినోట్ చేస్తుంది అంటే ఒక సర్కిల్ ఈక్వేషన్ డినోట్ చేస్తుంది. thus ది ఇమేజ్ ఆఫ్ mod z ఈక్వల్ టు ఆర్, మనకి జెడ్ యొక్క ఇమేజ్ డబ్ల్యూ ప్లేన్లో ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైనా జెడ్ ప్లేన్లో మనం ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఇమేజ్ వచ్చేసి డబ్ల్యూ ప్లేన్లో ఉంటుంది. కాబట్టి ది ఇమేజ్ ఆఫ్ mod z ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఎ సర్కిల్, అంటే ఇది ఒక సర్కిల్ ఈక్వేషన్ డినోట్ చేస్తుంది. దేంట్లో అది ఇన్ డబ్ల్యూ ప్లేన్. ఎలా చెప్పాం డబ్ల్యూ ప్లేన్లో ఉంది అని, మనకు వచ్చిన ఆన్సర్ యూవీలో ఉంది కాబట్టి సో ఇన్ డబ్ల్యూ ప్లేన్ యూజింగ్ ఇన్వేరియంట్ పాయింట్స్. ఆల్రెడీ మనకి ఇచ్చిన పాయింట్స్ని యూజ్ చేసుకొని మనము ఈ క్యాలిక్యులేషన్ అంతా చేస్తే వచ్చింది ఈక్వేషన్ సర్కిల్లో ఉంది కాబట్టి ఇది డబ్ల్యూ ప్లేన్లో ఉంది అని చెప్పాము. నెక్స్ట్ థర్డ్ వన్, పుట్ w ఈక్వల్ టు z టు గెట్ ఇన్వేరియంట్ పాయింట్స్. థర్డ్ వర్డ్ చూడండి, ది ఇన్వేరియంట్ పాయింట్స్ ఆఫ్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్వేరియంట్ పాయింట్స్ కనుక్కోవడము. ఇన్వేరియంట్ పాయింట్స్ కనుక్కోవడానికి మనకి ఫార్ములా ఏం లేదు, ఇక్కడ డైరెక్ట్గా ఏం చేస్తామంటే w ఈక్వల్ టు z అని తీసుకుంటాం. ఇదొక్కటి మనం దీన్నే మనం ఫార్ములాగా యూజ్ చేస్తాం. ఏదైనా ఒక ఫంక్షన్లో మనకి ఇన్వేరియంట్ పాయింట్స్ కనుక్కోండి అంటే w ఈక్వల్ టు z అని తీసుకుంటాము. ఆల్రెడీ మనం w అంటే బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా? w మీన్స్ బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది మనం ఆల్రెడీ కనుక్కున్నాం బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి జెడ్లలో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దీనికి డైరెక్ట్గా మనకి రూట్స్ రావు కాబట్టి మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఫార్ములా అప్లై చేసుకుందాము. అప్లై చేస్తే మనకి -1/2 ఇంటూ ఈ వాల్యూస్ వస్తాయి. సో దీస్ ఆర్ రిక్వైర్డ్ ఇన్వేరియంట్ పాయింట్స్. ఏదైనా ఒక ప్రాబ్లంకి ఇన్వేరియంట్ పాయింట్స్ కనుక్కోండి అంటే w ఈక్వల్ టు z అని తీసుకుంటాము. w మీన్స్ బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. సో w అనేది ఆల్రెడీ మనం బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక్కున్నాం కాబట్టి ఆ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని ఇదంతా మనము ఒక ఈక్వేషన్గా రాసుకుంటాం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ z. సో దీని నుంచి మనం రూట్స్ కనుక్కుంటాం. ఈ రూట్స్ మనకి కొన్ని ప్రాబ్లమ్స్లో రూట్స్ వస్తాయి, ఇక్కడ మనకి ఇమాజినరీ ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని ఇలాగే వదిలేద్దాం. దీన్ని మనం 2 పాయింట్స్గా రాయాలంటే ఎలా రాస్తాము, -1/2 1 ప్లస్ i ప్లస్ √6i ఒక పాయింట్, -1/2 ఇంటూ 1 ప్లస్ i మైనస్ √6i అనేది ఇంకో పాయింట్ అవుతుంది. ఓకేనా? సో దీస్ ఆర్ రిక్వైర్డ్ ఇన్వేరియంట్ పాయింట్స్. ఇన్వేరియంట్ పాయింట్స్ మీద 2 మార్క్స్కి గ్యారంటీగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో ఇన్వేరియంట్ అన్నప్పుడు ఇక్కడ w ఈక్వల్ టు z తీసుకుంటాము. w అనేది మనం ఆల్రెడీ కనుక్కున్న బైలినియర్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని మనము రూట్స్ కనుక్కుంటాము. వాటినే ఇన్వేరియంట్ పాయింట్స్ అని అంటాము. ఓకేనా? సో ఈ ప్రాబ్లంలో మనకి బైలినియర్ ట్రాన్స్ఫర్మేషన్ మోడల్ ప్రాబ్లంలో డెఫినెట్గా మనకి 5 మార్క్స్కి అంటే ఈ సెకండ్ పార్ట్ ఎలా అడుగుతారంటే ఏబీలలో
డెఫినెట్గా ఈ ఒక క్వశ్చన్ మాత్రం బైలినియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సేమ్ ఇదే ఫార్ములాని అప్లై చేసుకొని మనము చేసుకుంటాము. హలో మేడం, టుడే క్లాస్ ఇస్ ఓవర్ మా. ఇంకొక మనకి ఈ బైలినియర్ ట్రాన్స్ఫర్మేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని ప్రాబ్లమ్స్ నేను చెప్తాను, తర్వాత మీరు మిగతా హోంవర్క్ చేసుకుందరు. ఇంకొక టాపిక్ ఉంటుంది కన్ఫార్మల్ మాపింగ్. మ్యాక్సిమం రేపు ఎల్లుండి లోపల ఈ 2 టాపిక్స్ కంప్లీట్ చేద్దాము. ఓకేనా? ఈ కన్ఫార్మల్ మాపింగ్ బైలినియర్ ట్రాన్స్ఫర్మేషన్లో మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లమ్ ఎలా అడుగుతున్నారంటే ఏబీలు కంపల్సరీగా అడుగుతున్నారు. ఓకేనా? ఏలో కన్ఫార్మల్ అడగొచ్చు, బిలో బైలినియర్ ట్రాన్స్ఫర్మేషన్ అడగొచ్చు. ఓకేనా? సో ఇవి అప్లోడ్ చేస్తున్నాను నేను ఈ మిల్నీ థామ్సన్ మెథడ్ వరకు చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఒకసారి అది చూసుకోండి అమ్మా, అవి స్లైడ్స్. ఓకేనా? మిల్నీ థామ్సన్ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు నోట్ చేసుకోండి, నోట్స్లో ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే వాటికి క్యాలిక్యులేషన్ కొంచెం పెద్దగా ఉన్నాయి ప్రాబ్లమ్స్. అర్థమైందా? ఆ డిఫరెన్సియేషన్ అనేవి పెద్ద పెద్దవి ఏమి లేవు. కాకపోతే ఏంటంటే ప్రాబ్లం కొంచెం లెంతీగా ఉంటుంది. మీరు నోట్స్లో చేసి ఏదైనా డౌట్స్ వస్తే మీరు క్లియర్ చేసుకోండి. ఓకేనా? రేపు కానీ క్లాస్ కానీ ఉంటే నేను మీకు షెడ్యూల్ పెడతాను. ఓకేనా? ఓకే అమ్మా. సో లీవ్ ది క్లాస్.